Hello friends, welcome to Chaitanya Staff Police District Nagar. సో మనం ఏదైతే ఈ యొక్క లాస్ట్ వీకెండ్ లో మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామో సో అథమెటిక్, స్టాటిస్టిక్స్ అండ్ ప్లేన్ జామెట్రీ, సో ఎఫ్బిఓ అండ్ ఏబిఓ, అదేవిధంగా ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్, సో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కి రెడీ అయ్యే విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ గా మనం 50 క్వశ్చన్స్ ఒక కాంప్రహెన్సివ్ టెస్ట్ ఎవ్రీ వీక్ మనం కండక్ట్ చేస్తున్నాం. దీనే మనం టైట్ ఆన్సర్ టెస్ట్ అని చెప్తూ ఉన్నాం కదా. ఈ యొక్క ఎగ్జామ్ లో సో టెస్ట్ 3 ఏదైతే జరిగిందో దాంట్లో ఇప్పుడు నేను ఈ యొక్క వీడియో ద్వారా 26వ ప్రశ్న నుంచి రిమైనింగ్ 50th క్వశ్చన్ వరకు నేను క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 26th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక టాబులర్ ఫామ్ ఇచ్చాడు. ఎక్స్ అంటే రాసుల సంఖ్య, ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం అన్నాడు. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో కింది దత్తాంశ విభాజనం యొక్క మధ్యగతం అంటే దత్తాంశం ఇదేనండి. ఇదేమో రాసులు ఇచ్చాడు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, దీని యొక్క మధ్యగత విలువ అడుగుతున్నాను. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, సో మీడియన్ అడిగినప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎక్స్ట్రాగా ఈ కాలం ఏంటంటే సిఎంఎఫ్ వాల్యూస్ కనుక్కోవాలి. సో సిఎంఎఫ్ అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అని చెప్తా ఉంటాం. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ యథావిధి అవుతుంది. సో 10 యాడ్ అవుతే 14 అవుతుంది. 14 ప్లస్ 7 21, 21 ప్లస్ 8 29, 29 ప్లస్ 1 30, సో 30 ప్లస్ 5 ఎంత అంటే 35. అంటే ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే సో క్యాపిటల్ ఎన్ అని చెప్తా ఉంటాం. సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 35 అని. ఇప్పుడు మనం దీనికి n/2 చేద్దాం. 35/2 ఎంత అంటే సో 17.5 అని మాట్లాడుతూ ఉంటాం. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సో 17.5 అంటున్నాము అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ సో 17.5 అనేది అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి విభాజనంలో మనం మీడియన్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఓకేనా, ఇక్కడ మనం మీడియన్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే n/2 కి ఈక్వలెంట్ వాల్యూ చూడాలి ఎక్స్ వేరియబుల్ లో, లేదా జస్ట్ అబౌవ్ n/2 చూడాలి. సో జస్ట్ అబౌవ్ n/2 అంటే ఇప్పుడు n/2 ఈక్వలెంట్ వాల్యూ మనకు ఒక్కసారి సో ఈ యొక్క అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉందా లేదా ఒకసారి చూద్దాం. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి n/2 అంటే 17.5 లేదండి. సో 17.5 కంటే నెక్స్ట్ వాల్యూ ఏముంది అంటే ఇక్కడ 21 ఉంది. ఈ 21 కి ఎక్స్ వాల్యూ ఎంత ఉంది అంటే 8 అవుతుంది. ఎక్స్ వాల్యూ 8 ఉంది కాబట్టి అవర్ మీడియన్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎలా చెప్తున్నాం, కరెస్పాండింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ is equal to n/2 or just above n/2. So that corresponding x value is nothing but మధ్యగత విలువ. అంటే ఇక్కడ సో సంచిత పౌనఃపున్యాల్లో n/2 కి సమానమైన విలువ లేదా n/2 కంటే కొంచెం ఎక్కువ ఉన్న విలువ. సో ఇది 17.5 కాబట్టి నెక్స్ట్ వాల్యూ 21 అవుతుంది. ఈ 21 యొక్క ఎక్స్ వేరియబుల్ ఎక్స్ చలరాశి విలువనే మనం మధ్యగతంగా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఒక సో డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు అవిచ్ఛిన్న శ్రేణి ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ కనుక్కునే విధానాన్ని మీరు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 27. సో వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అంటారు. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి, ఇక్కడ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అడుగుతూ ఉన్నాడు కాబట్టి మోడ్ అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ యొక్క ఎక్స్ వాల్యూ కనుక ఇక్కడ సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటే గరిష్ట పౌనఃపున్యం అని చెప్తా ఉంటాం. ఇప్పుడు మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. ఆ 12 యొక్క ఎక్స్ వాల్యూ ఎంత ఉందంటే 7 ఉంది. ఆ ఎక్స్ వాల్యూ 7 ని మనం మోడ్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ గా మనం ఇక్కడ తీసుకోవాలి. కనుక ఇక్కడ మోడ్ వాల్యూ ఏమవుతుంది అంటే సింపుల్ గా నాకు 7 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ నేను ఇవ్వవచ్చు. ఎందుకంటే ది కరెస్పాండింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ మాక్సిమం is nothing but mode of the given discrete distribution. మనకి ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇస్తా అంటే అప్పుడు ఈ డేటాని మనం సో డిస్క్రీట్ డేటా అని చెప్తా ఉంటాం. ఎప్పుడైతే ఒక డిస్క్రీట్ డేటాలో మనం మోడ్ వాల్యూ అడుగుతున్నాడో ఒక మోడ్ వాల్యూ ఏమవుతుందంటే కరెస్పాండింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ మాక్సిమం అంటే ఈ మాక్సిమం ఫ్రీక్వెన్సీ యొక్క ఎక్స్ వాల్యూనే మనం మోడ్ వాల్యూగా తీసుకోవాలి. కనుక ఇక్కడ బాహుళిక విలువ ఎంత అంటే 7 అనేది సమాధానంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 28th క్వశ్చన్. The mode of the frequency distribution is 7 then the values of k can be అంటారు. సో mode of the distribution is 7 అంటున్నాడండి. ఇప్పుడు ఆల్రెడీ 7 అనేది మోడ్ వాల్యూగా చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకి మోడ్ వాల్యూ 7 చెప్తున్నాడంటే ఇక్కడ ఉండే ఫ్రీక్వెన్సీ మాక్సిమం ఫ్రీక్వెన్సీ అండి. నాకు చూడండి, సో ద మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఓకేనా. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటే గరిష్ట పౌనఃపున్యం ఎంత అంటే కే అండి. సో కే ఓకే. ఇప్పుడు గరిష్ట పౌనఃపున్యం యొక్క
ఎక్స్ వాల్యూనే మోడ్ అంటాం. మన మోడ్ వాల్యూ ఆల్రెడీ 7 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కే వాల్యూ ఏమవడానికి అవకాశం ఉందంటే సో కే వాల్యూ డెఫినెట్ గా మోర్ దెన్ 12 అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ 12 ఉంది, ఇదే మాక్సిమం అన్నామంటే కే వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ 12 అని. ఇక్కడ మనకి కే వాల్యూ గ్రేటర్ దెన్ 12 వచ్చేటట్టుగా మనకి ఈ ఆప్షన్ ఇది లేదు అంటే ఇది కాదు. ఓకే, సో కే వాల్యూ సో 13 అవ్వచ్చు, నెక్స్ట్ 14 కూడా అవ్వచ్చు, ఇది కూడా అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మనకి సో వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ కే కెన్ బి అన్నాడు. కే వాల్యూ సో 13 అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను 13 పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 13 తీసుకున్నాను, అప్పుడు మాక్సిమం ఫ్రీక్వెన్సీ యొక్క ఎక్స్ వాల్యూ మోడ్ వాల్యూ కనుక మోడ్ 7 అని చెప్పొచ్చు. ఒకవేళ నేను ఇక్కడ 14 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ కే బదులు అప్పుడు కూడా మోడ్ వాల్యూ 7 అవుతుంది కనుక కే కి పాసిబుల్ వాల్యూస్ 13 and 14. సో 13 and 14 అంటే ఇక్కడ యువర్ ఆన్సర్ విల్ బి సిడి ఓన్లీ అండి. సో ఆన్సర్ విల్ బి, ఎందుకంటే కే వాల్యూ 11 అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 12 ఉంది కనుక కే వాల్యూ 11 కాదు, సో కే వాల్యూ 9 కాదు, కే వాల్యూ 7. వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ కే అంటే మోర్ దెన్ 12 ఉన్నది మనం చెప్పాలి. మోర్ దెన్ 12 ఒకటి 13 ఉంది, మరొకటి 14 ఉంది. సో ఆన్సర్ విల్ బి both option C, D are only possible values of K. Next one, 29. Refer the figure given below and answer the following question. What is the cumulative frequency of the class interval 40-50 అన్నారు. సో 40-50 యొక్క cumulative frequency ఎంత చెప్పమని అడుగుతా ఉన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఇది క్లాస్ ఇంటర్వెల్స్ అన్నాడు, ఇది ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో దీంట్లో మనం 0 to 10, నెక్స్ట్ వన్ 10 to 20, సో 20 to 30, సో నెక్స్ట్ వన్ వచ్చి 30 to 40, నా 40 to 50 ఉంది. అంటే ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే 50 to 60 ఉన్నది. ఇప్పుడు 0 to 10 అన్నప్పుడు ఇక్కడ ఇది 15 ఉంది, ఇది 10 ఉన్నది, ఇది 20 ఉన్నది, ఇది 25 ఉన్నది, ఇది 10 ఉన్నది, ఇది 5 ఉంటుంది. ఒకసారి చూడండి, 0 to 10 అన్నప్పుడు ఇక్కడ 15 ఇవ్వాలి, 10 to 20 అన్నప్పుడు ఇక్కడ 10 ఇవ్వాలి, 20 to 30 అన్నప్పుడు ఇక్కడ 20 ఇవ్వాలి, 30 to 40 అన్నప్పుడు ఇక్కడ మనకి 25 ఇవ్వాలి, 40 to 50 అన్నప్పుడు ఇక్కడ 10 ఇవ్వాలి, 50 to 60 అన్నప్పుడు ఇక్కడ 5 ఇవ్వాలి. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ అడుగుతున్నది 40-50 తరగతి అంతరం యొక్క సంచిత పౌనఃపున్య విలువ ఎంత అన్నారు. సో 40-50 అన్నప్పుడు ఇది వస్తుందంటే దీని యొక్క సంచిత పౌనఃపున్యం. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీస్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ టేబుల్లో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ 15 యథావిధిగా వస్తుంది, 15 + 10 ఎంత అంటే 25, 25 + 20 ఎంత అంటే 45, 45 + 20 70, 70 + 10 80, 80 + 5 ఎంత అంటే 80. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 40-50 తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం ఎంత అంటారండి. 40-50 తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం ఎంత అంటే సో 80 అనేది మనం సమాధానంగా అయితే ఇక్కడ మనం సింపుల్ గా ఇవ్వవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, 30th క్వశ్చన్. What is the number of distinct prime factors contained in 30^7, 22^5, 34^11? సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, n అనే నెంబర్ ఉన్నది అనుకోండి, కాంపోజిట్ నెంబర్, దాన్ని ఏ ఫార్మేట్ లో రాయాలంటే a⁻p into b⁻q into c⁻r. సో వేర్ a b c r ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మనం ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనకి ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయో నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఎన్ని వస్తే అది మన యొక్క డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా తీసుకోవాలి. కానీ ఇక్కడ 30 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 22 ప్రైమ్ నెంబర్ కాదు, 34 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి వీటిని మనం ఏం చేద్దామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ఇక్కడ 30^7 అన్నాడు ఏంటో, 22^5 అంటున్నాడు ఏంటో, 34^11 అని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 30 అనే నెంబర్ ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి, 2 × 3 6, 6 × 5 30. సో 30^7 × 22 అంటే 2 × 11 × whole power 5. 34 అంటే 2 × 17 × whole power 11. ఒకసారి చూడండి, 2^7 × 3^7 × 5^7 సో ఇక్కడ 2^5 × 11^5 × 2^11 × 17^11. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ పవర్ ఆఫ్ 2^7, 2^5, 2^11, 7 + 5 12, 12 + 11 ఎంత అంటే 23. అంటే దిస్ విల్ బి ఈక్వల్ టు 2^23 ఏంటో. సో 3 కి పవర్ 7 ఉంది, నెక్స్ట్ వన్ ఇంకేమైనా ఉందంటే 3^7 ఉంది, నెక్స్ట్ వన్ 5 వచ్చి సో 5 కి ఇక్కడ 5^7 గా తీసుకోవాలి. సో 11 వచ్చి 11^5 అండి. సో 17 వచ్చి 17^1. సో ఓవరాల్ గా మనకి ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ని మనం ఈ విధంగా రాసాం,
2 power 23, 3 power 7, 5 power 7, 11 power 5, 17 power 1 అండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ డిఫరెంట్ గా 3 ఉన్నాయి కనుక 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ 2 అనేది ఒక డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్, సో 3 ఒక డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్, 5, 11, 17. సో టోటల్ గా సో విభిన్న ప్రధాన భాజకాల సంఖ్య అన్నాడు. సో డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సో ఆన్సర్ విల్ బి 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ 2 అనేది 5 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది సమాధానంగా అయితే ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 31st క్వశ్చన్. What is the remainder when 2 power 39 is divided by 9? So friends, very simple. 2 power 39 ని మనం 9 తో డివిజిబుల్ చేసినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అన్నారు. సో బెస్ట్ ఏంటంటే రిమైండర్స్ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఎప్పుడైతే మనం రిమైండర్ థీరం ఫ్యాక్టర్ థియరీ ప్రకారం మనం రిమైండర్స్ ని ఐడెంటిఫై చేస్తున్నామో సో మనం చెప్పామండి. సో కాంబినేషన్ ఆఫ్ ఓకేనా, కాంబినేషన్ ఆఫ్ సో +1 కానీ -1 కాంబినేషన్ లోకి తెచ్చుకోవాలి. సో ఈ నెంబర్ కూడా కుదురుతుంది. ఇప్పుడు 2 power 13 అంటే 9 అంటే 9 కి దగ్గరగా 2 power 3 ఉందండి, 8 ఉంది. బట్ ఇక్కడ 2 power 39 ని 2 power 3 లో రాసుకుంటాం. సో 3 1 టైం 3 3 టైం ఓకేనా. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 2 power 39 అండి. సో 2 power 39 ని నేను ఇలా రాయొచ్చు. సో 3 into 13 రాయొచ్చు. సో దీన్ని నేను 2 power 3 whole power 13 గా రాయొచ్చు. ఎందుకంటే a power mn is equal ఏమవుతుందంటే a power m whole power n అవుతుంది. సో ఈ యొక్క ఫార్మేట్ ప్రకారం మనం ఇక్కడ 2 power 3 whole power 13 by 9 అండి. ఇప్పుడు 2 power 3 అంటే 8 అవుతుంది, 8 power 13 by 9 అవుతుంది. బట్ ఇక్కడ 8 లో 9 అనేది 1 టైం పోతుంది, బట్ ద రిమైండర్ విల్ బి -1. సో -1 power 13 అండి, -1 power 13 -1 అవుతుంది. బట్ ఇక్కడ రిమైండర్ ఒక పాజిటివ్ నెంబర్ ని పాజిటివ్ నెంబర్ తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో అప్పుడు మన ఆన్సర్ ఏం చెప్పాలంటే యువర్ ఒరిజినల్ రిమైండర్ విల్ బి. సో ఒరిజినల్ రిమైండర్ ఏం చేయాలంటే మనకి -1 వచ్చింది కాబట్టి ఆ 1 ని 9 లోంచి తగ్గించాలి, అంటే డివైజర్ లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. సో 9 - 1 అండి, యువర్ రిమైండర్ విల్ బి 8 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానంగా దీనికి ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, whenever there is a negative remainder, subtract from the divisor. సో -1 వచ్చింది, అది ఒరిజినల్ రిమైండర్ అవ్వదండి. సో 9 - 1 ఏంటంటే ఒరిజినల్ రిమైండర్ విల్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 32nd క్వశ్చన్. ద నెంబర్ పై అన్నాడండి. సో పై ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. ఒరిజినల్ గా పై ఈక్వల్ 22/7. సో దాన్ని మనం ఇక్కడ 3.14 అంటాం. దిస్ ఈజ్ ఓన్లీ అప్రాక్సిమేట్ వాల్యూ అండి. బట్ వీ కన్సిడర్ పై ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇర్రేషనల్ నెంబర్. సో పై అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి గుర్తుంచుకోండి, పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్ అని అన్నామంటే ఒక కరణీయ సంఖ్యగా మనం ఇక్కడ తీసుకోవాలి. సో నాట్ ఓన్లీ పై అండి, సో క్యూ డాష్ అంటాం. ఎక్స్పోనెంట్ వాల్యూ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్, అది కూడా ఒక కరణీయ సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. సో ద వాల్యూస్ లైక్ పై కామా ఈ ఆర్ ఇర్రేషనల్ నెంబర్. కనుక పై అనేది కూడా క్యూ డాష్ అవుతుంది, ఈ కూడా క్యూ డాష్ అండి. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం ఇక్కడ కరణీయ సంఖ్యలు అనేది సరైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 33rd క్వశ్చన్. The difference between the place value and the face value of 7 in the numeral. ఓకేనా. సో చూడండి ఇక్కడ 32675149 అండి. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సో ఒక డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ అదే డిజిట్ అవుతుంది, బట్ ఫేస్ వాల్యూ అండి. సో ప్లేస్ వాల్యూ కావాలంటే సో దీన్ని ఇక్కడ మనం 1s డిజిట్ అంటాం, 10s డిజిట్ అంటాం, 100s డిజిట్ అంటాం, 1000s డిజిట్ అంటాం. దీన్ని మనం ఇక్కడ 10,000s డిజిట్ అని చెప్తా ఉంటాం. సో ఇప్పుడు ఇది ఈ 7 అనేది ఏమవుతుందంటే 10,000s డిజిట్స్ లో ఉంది కాబట్టి సో దాని యొక్క సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఓకేనా. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటున్నాడు. ఎప్పుడైతే మీకు ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటున్నాడో 7 ఇంటూ అది 1s 10s 100s 1000 10,000 కనుక 7 ఇంటూ 10,000 అండి. సో 70,000 అవుతుంది. ఇక్కడ సో ఫేస్ వాల్యూ, సో ఒక డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా అదే డిజిట్ అవుతుంది. వాట్ ఇస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే సో మనం ఇక్కడ సింపుల్ గా 7 చెప్పాలి. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అడుగుతున్నాడు. 32675149 అనే దత్త సంఖ్యలో 7 యొక్క స్థాన విలువకు మరియు ముఖ విలువకు అన్నాడు. సో ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, దీన్ని మనం ముఖ విలువ అని చెప్తా ఉంటాం. సో స్థాన విలువ అంటే మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూ అని చెప్తా ఉంటాం. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. సో 7 యొక్క ప్లేస్ వాల్యూ 70,000 అవుతుంది. సో 7 యొక్క ముఖ విలువ 7 అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 70,000 లో వచ్చి 7 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 70,000 లో 7 అంటే 69,993 అని. అది ఈ యొక్క సమాధానం సింపుల్ గా మనం ఫోర్త్ ఆప్షన్ సమాధానంగా ఇవ్వవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఈ యొక్క రెండింటి మధ్య ఉన్నటువంటి మెయిన్ గా ఉన్నటువంటి సో
థియరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, వాటి మధ్య క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అంటున్నాడు అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అంటున్నాడు. సో సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. ఒకసారి చూద్దాం. సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అంటే లెట్ us assume 5 + 7 5 + 7 2. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అంటే సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. బట్ ఇది ఆన్సర్ అయితే కాదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అంటున్నాడు. నౌ డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అండి. సో టూ ఆడ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కూడా మనకి ఎప్పుడు ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సో క్రింది వాన్లో ఏది ఆడ్ అవుతుందో చెప్పమన్నాడు. కానీ ఫస్ట్ టూ ఈవెన్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్ అంటే 5 7 ఎంత అంటే 30. ఆల్వేస్ మీరు చెప్పండి టూ ఆడ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ థర్డ్ వన్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. కనుక రెండు బేసి సంఖ్యల లబ్ధం ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే బేసి నెంబర్ అవుతుంది. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఆల్వేస్ ఆడ్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఏమవుతుందంటే ఆల్వేస్ ఆడ్. ఎప్పుడు కూడా రెండు బేసి సంఖ్యల లబ్ధం ఎప్పుడు కూడా ఏమవుతుందంటే సో బేసి సంఖ్యకే మనకి సమానం. ఈ యొక్క ప్రశ్నకి సమాధానం థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 35 చూద్దాం. If x and y are negative, then which of the following statements are always true అంటున్నాడు. సో x y నెగిటివ్ అయితే క్రింది వాన్లో ఎప్పుడు కూడా మనకి సో నెగిటివ్ అయ్యేది అంటే ఇక్కడ ఆల్వేస్ ట్రూ అంటున్నాడు. If x and y are negative అంటున్నాడు. ఒకసారి చూద్దాం. x y రెండు కూడా నెగిటివ్ అయితే which of the following is always true అంటున్నాడు. ఇప్పుడు x y నెగిటివ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి చూడండి అంటే x వాల్యూ నేను -5 తీసుకున్నా, y వాల్యూ నేను -7 తీసుకున్నా. అప్పుడు x + y = ఏమవుతుందంటే -12 అవుతుంది. x + y is పాజిటివ్ అంటున్నాడు. తప్పు ఇది, ఫాల్స్. xy is పాజిటివ్ అంట. రైట్, ఒకసారి చూద్దాం. సో x y, సో x ని నేను -5 తీసుకున్నా, y ని -7 తీసుకున్నా. ఎప్పుడు కూడా మైనస్ ఇంటూ మైనస్ ఎప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్ గా పాజిటివ్ ఉంటుంది. అంటే ఇది డెఫినెట్ గా మనం ట్రూ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, x - y ఈజ్ పాజిటివ్ అంటున్నాడు. x - y నెగిటివ్ అయినప్పుడు x - y అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం -5 × -7 = 35 అని చెప్తున్నాం. 2 పాజిటివ్ అంటే ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్స్ ప్రోడక్ట్ ఎప్పుడు పాజిటివ్ కాబట్టి xy ఈజ్ పాజిటివ్ డెఫినెట్లీ చెప్పవచ్చు. ఇక్కడ x - y ఈజ్ పాజిటివ్ అంటున్నాడు అండి. సో ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే సో xy రెండు నెగిటివ్ అంటున్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను x వాల్యూ నేను ఇక్కడ -7 తీసుకుంటా, y వాల్యూ నేను -5 తీసుకుంటా. అప్పుడు నాకు x - y ఏమవుతుందో చూడండి. -7 - ½ -5 అండి. దట్ ఈస్ -7 + 5 ఏమవుతుందంటే -2 అవుతుంది. చూడండి ఇక్కడ x - y పాజిటివ్ అంటున్నాడు. ఇది కూడా కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది, ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఇది ఒక్కటే ట్రూ అవుతుంది కాబట్టి xy ఈజ్ పాజిటివ్ అంటే రోమన్ ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే 2 అండి. సో రోమన్ ఇంకా 2 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 36 క్వశ్చన్. x - y = 8, then which of the following must be true అన్నాడు. సో which of the following must be true అంటే x అనేది రుణాత్మకం మరి y కూడా రుణాత్మకం అయినప్పుడు మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మీరు ఆన్సర్ ఏంటంటే డిఫరెంట్ నెంబర్స్ తీసుకొని మీరు చెక్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు ఆన్సర్ 4th ఆప్షన్ సరైన సమాధానం అయితే ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ వన్ 37th క్వశ్చన్. The sum of two numbers is 14 and their difference is 10. Find the product of these two numbers. At the sum of two numbers అన్నాడు. Let us assume ఇక్కడ మనకి a + b = 14. Okay, their difference is 10 అంట. a - b = 10 అంట. సో the product of the two numbers అంటే a b అడుగుతుంది. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే 2a = 24 అవుతుంది. నాకు a వాల్యూ ఎంత వస్తుంది అంటే 12. ఎప్పుడైతే a 12 వచ్చిందో b ఆటోమేటిక్ గా 2 అవుతుంది. ఎందుకంటే 12 + 2 14 అవ్వాలి కాబట్టి 12 - 2 10 అవ్వాలి. ఇప్పుడు ప్రొడక్ట్ అడుగుతున్నాడు ab 12 × 2 అండి. సో 12 × 2 ఎంత అవుతుందంటే 24 అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం ఏం చెప్పొచ్చు అంటే 4th ఆప్షన్ 24. సో సమ్ 14 అంట. సో డిఫరెన్స్ 10 అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏమవుతుందంటే 12 2 ఎంత అంటే 24 సమాధానంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి 38. 2017 పవర్ 2017. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి 2017 పవర్ 2017 మైనస్ 2009 పవర్ 2017. ఓకేనా? సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి a పవర్ n మైనస్ b పవర్ n అనేది ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b. అది n ఆడ్ వాల్యూ ఇచ్చినా ఈవెన్ వాల్యూ ఇచ్చినా కానీ ఎప్పుడు కూడా డివిజిబుల్. కాబట్టి దీని ప్రకారం ఇక్కడ a 2017 తీసుకోండి, b 2019. a పవర్ n మైనస్ b పవర్ అనేది ఎప్పుడు కూడా దేంతో డివిజిబుల్ అవుతుందంటే 2017 మైనస్ 2009. 2017 మైనస్ 2009 అంటే ఇక్కడ డినామినేటర్ మనకి ఎంత అంటే 17 అయిపోతే 8 అండి, 9 పోతే కనుక ఎప్పుడు దేంతో డివిజిబుల్ అవుతుందంటే ఆల్వేస్ డివిజిబుల్ విత్ 8 అని చెప్పుకోవచ్చు.
అంటే ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అంటే a power n మైనస్ b power n అనే సంఖ్యకి a మైనస్ b ఆల్వేస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కనుక ఇక్కడ అదే విధంగా ఇక్కడ a అంటే a ప్లేస్ లో 2017 ఉంది, b వాల్యూ 2009 ఉంది, a మైనస్ b అంటే 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్వేస్ డివిజిబుల్ బై 5 అని చెప్పుకోవచ్చు. 8. ఓకే, నెక్స్ట్ 39. The number in the units place in the 299 power 64. Okay, 299 power 64 అంటున్నాడు. సో దీంట్లో మనకి యూనిట్ డిజిట్ వాల్యూ చెప్పాలి. The number ends with 9 అండి. So the power is even number. So 9 power even అండి. So 9 power even అంటే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, యూనిట్స్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ 1. ఎలా చెప్పగలుగుతున్నాం? 9 స్క్వేర్ అండి. సో 9 స్క్వేర్ 81. ఎందుకంటే 9 కి పవర్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. అది యొక్క ప్రశ్నకి మనం సింపుల్ గా 1 అనేది సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 40. నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైస్ ఆఫ్ 2160 అన్నాడు. సో 2160 యొక్క పాజిటివ్ డివైసెస్ ఎంత చెప్పమంటాడు. అంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, పాజిటివ్ డివైజెస్ కావాలంటే ఫస్ట్ మనం 2160 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కి కన్వర్ట్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కన్వర్ట్ చేయాలంటే 2160 3 తో కట్ అవుతుంది, 3 7 టైమ్స్ 3 2 టైమ్స్ 720, మళ్ళా 3 తో కట్ అవుతుంది, 3 2 టైమ్స్ 3 4 టైమ్స్ 240, మళ్ళా 3 తో కట్ అవుతుంది, 380 టైమ్స్ అండి. ఇక 3 పోయే అవకాశం లేదు కాబట్టి సో డెఫినెట్ గా 5 తో కట్ అవుతుంది, 5 16 టైమ్స్. ఇప్పుడు 16 అంటే 2 తో మనకి 8 టైమ్స్, మళ్ళా 2 తో 4 టైమ్స్, మళ్ళా 2 తో 2 టైమ్స్, మళ్ళా 2 1 టైమ్. అంటే we can express the number 2160 as prime factorization 3 power 3 into 5 power 1 into 2 power 4. So the number of positive divisors ధన భాజకాల సంఖ్య. సో ధన భాజకాల సంఖ్య. సో ఎప్పుడైతే మనకి పాజిటివ్ డివైజెస్ అడుగుతూ ఉన్నాడో, ఓకేనా, సో పాజిటివ్ డివైజెస్ అని చెప్తా ఉన్నాడు. సో పాజిటివ్ డివైజెస్ అంటే ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి. మీకు ఒక నెంబర్ n is equal a power p into b power q into c power r. ఈ ఫార్మేట్ లో ఒక కంపోజిట్ నెంబర్ ఉంది. మరి abcr ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ నెంబర్స్ అయితే అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్, ఓకేనా, నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ ఆ పవర్స్ కి మనం ఏం చేస్తామంటే 1 1 యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం. పవర్ ఎంత ఉంది అక్కడ? p. సో p plus 1 into q plus 1 into r plus 1 అండి. సో ఆ విధంగా ఇక్కడ పవర్స్ 3 plus 1 4 అవుతుంది, 1 plus 1 2 అవుతుంది, 4 plus 1 5 అండి. సో 8 5 ఎంత అంటే 40. యువర్ ఆన్సర్ విల్ బి 40 అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 41st క్వశ్చన్. Which of the following triplets is a Pythagorean triplets అండి. సో Pythagorean triplets అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ 18 24 30 అన్నాడు. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్, 18 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 30 స్క్వేర్ అండి. ఎలా అంటే 18 స్క్వేర్ 324, 24 స్క్వేర్ 576 అండి. టోటల్ యాడ్ చేస్తే 900. అంటే డెఫినెట్ గా మనకి ఇక్కడ 18 24 30 అనేవి Pythagorean triplets గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. 18 24 అండ్ 30 అండి Pythagorean triplets. అదే విధంగా సో 5 12 13 అనేది కూడా ఇక్కడ 5 ఇక్కడ 12 ఇక్కడ 13 అండి. అదే విధంగా 6 8, ఓకే, 6 8 10 అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ 30 40, ఓకే, 30 40 50. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఏమవుతాయంటే Pythagorean triplets కానీ మనం మాట్లాడాలి. ఆల్ ఆర్ Pythagorean triplets. Answer will be choice 4 is the correct answer. So see the question number 43rd question. If the number 2 4 5 p 6 9 is exactly divisible by 3 and 5, then the maximum value of p plus q అని. ఇవి ఎగ్జాక్ట్లీ 3 5 తో పోతే p plus q గరిష్ట విలువ ఎంత వస్తుందో చెప్పండి. ఫ్రెండ్స్ ఒక నెంబర్ 3 తో డివిజిబుల్ అవ్వాలి అంటే సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ విల్ బి మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. 5 తో డివిజిబుల్ అవ్వాలంటే ఎండింగ్ డిజిట్ మస్ట్ బి ఏ 0 ఆర్ 5 అండి. ఇప్పుడు చూడండి 2 4 5 p 6 9 అండి. ఓకే, p 6 q అన్నారు, ఓకేనా. సో ఇప్పుడు ఈ నెంబర్ లో సో వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ p ప్లస్ q అంటున్నారు. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, 2 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ p ప్లస్ 6 ప్లస్ q అంటున్నాడు. అంటే 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 5 11, ఓకే, 11 ప్లస్ 6 17 అండి. సో 17 ప్లస్ p ప్లస్ q అండి. సో 17 ప్లస్ p ప్లస్ q అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఈ 17 కి 1 యాడ్ అయితే డెఫినెట్ గా 3 మల్టిపుల్ అవుతుంది. కానీ ఇక్కడ 1 యాడ్ అయినప్పుడు ఇక్కడ మనకి p ప్లస్ q ఈక్వల్ ఏమవుతుంది అంటే సో గరిష్ట విలువ అంటున్నాడండి. సో గరిష్ట విలువ అంటే 13 14 15 16 ఉంది. ఇది గరిష్ట విలువ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, సో 17 కి p ప్లస్ q యాడ్ చేస్తాం. సో
సో p ప్లస్ q యాడ్ చేస్తే 13 యాడ్ చేద్దాం. సో 17 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 30 అండి. సో 30 అంటే డెఫినెట్ గా ఇది 3 మల్టిపుల్ అవుతుంది. మరి ఇప్పుడు 14 యాడ్ చేసాం అనుకోండి, 17 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ 31 అవుతుంది. అది డెఫినెట్ గా 3తో డివిజిబుల్ అవుతుంది. కనుక 14, 15, 16 అయ్యే అవకాశం లేదంటే వాట్ ఇస్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ గరిష్ట విలువ అంటే ఇక్కడ p ప్లస్ q ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మాక్సిమం వాల్యూ 13 అవ్వాలి. ఎందుకంటే ఒక నెంబర్ 3 తో డివిజిబుల్ అవ్వాలి, 5 తో డివిజిబుల్ అవ్వాలండి. సో 3 తో డివిజిబుల్ అంటే సో ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి 3 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 3 మల్టిపుల్ అయ్యేటట్టుగా ఒక 13 కి మాత్రమే ఇక్కడ పాసిబుల్ ఉంది. అంటే p ప్లస్ q 13 తీసుకున్నప్పుడు మాత్రమే నాకు 3 మల్టిపుల్ వస్తుంది. మిగతా కేసెస్ లో నాకు ఒకసారి 31 వచ్చింది, మళ్ళా 17 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అంటే 32 వచ్చింది. 17 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అంటే 33 వచ్చింది. కానీ ఇక్కడ 17 ప్లస్ 16 33 బాగుందండి. కానీ ఇక్కడ డెఫినెట్ గా ఈ q ఏదైతే ఉందో అది 0 కానీ 5 కానీ అవ్వాలి, 0 ఆర్ 5 అవ్వాలి. కాబట్టి 13 వచ్చినప్పుడు 16 వచ్చినప్పుడు ఇది 5 అవుతాయి. ఇక్కడ p వాల్యూ ఎంత అవ్వాలంటే 11 అవ్వాలి. సో ఇక్కడ p ఈక్వల్ టు 11 అండ్ q ఓకే q ఈజ్ ఈక్వల్ 5 అనేది పాసిబిలిటీ అవ్వదు కనుక ఇక్కడ 16 కూడా పాసిబిలిటీ అయితే లేదు. సో ఆన్సర్ విల్ బి 13 ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ p ప్లస్ q గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి 43rd క్వశ్చన్. If q is a non-zero rational number and s is an irrational number, then which of the following is false అన్నాడు. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, q అనేది ఒక నాన్ జీరో రేషనల్ నెంబర్ అన్నాడు. సో నెక్స్ట్ p అనేది ఒక ఓకే s అంటున్నాడు. సో s అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ మనకి q అనేది ఒక నాన్ జీరో రేషనల్ నెంబర్ అని చెప్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ s అనేది డెఫినెట్ గా ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, q ప్లస్ s కానీ q మైనస్ s కానీ q ఇంటూ s కానీ q బై s కానీ వీటి యొక్క ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ ప్రొడక్ట్ డివిజన్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఆల్వేస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ యొక్క ప్రాపర్టీస్ మీరు గుర్తుంచుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ద సో రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్, డివిజన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్ అని ఇక్కడ సో q ప్లస్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. సో డెఫినెట్ గా ట్రూ అని చెప్పొచ్చు. qs ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. సో డెఫినెట్ గా ట్రూ అండి. q by s is an irrational number, డెఫినెట్ గా ట్రూ చెప్పొచ్చు. కానీ ఇక్కడ q మైనస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అన్నాడు. సో డెఫినెట్ గా ఇది ఏమని చెప్పాలంటే ఫాల్స్ అని చెప్పాలి. ఫాల్స్ అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అండి, ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్. సో 44th క్వశ్చన్ లో q మైనస్ s అనేది అకరణీయ అంటే q మైనస్ s అనేది అకరణీయ సంఖ్య అంటున్నాడు. తప్పండి, ఇది ఒకటి మాత్రమే మనం ఫాల్స్ గా చెప్పాలి. సో ఆన్సర్ ఇది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 44 కాలం 1 ని కాలం 2 తో మనకి చేయమని చెప్తూ ఉన్నాడు. సో కాలం 1 అంటే ఇక్కడ మీకు సింపుల్ గా చూడండి 0.5 బార్ అండి. సో 0.5 బార్ అంటే 5/9 అంటాం. ఇక్కడ 5/9 అంటే సో డెఫినెట్ గా మనకి ఏమొస్తుంది అంటే ఏ అనేది 3 తో మ్యాచ్ అవుతుంది. ఏ 3 తో మ్యాచ్ అంటే ఫస్ట్ ఆప్షన్ కాదండి. సో నెక్స్ట్ వన్ సెకండ్ ఆప్షన్ కూడా కాదు. ఇప్పుడు నెక్స్ట్ సో 3.8 బార్ అంటున్నాడు. సో 3.8 బార్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే 38 మైనస్ 3/9 అండి. 38 మైనస్ 3 ఎంత అంటే 35, 35/9 అంటే 2 అండి. ఇక్కడ డెఫినెట్ గా b వాల్యూ ఏమవ్వాలంటే 2 అవ్వాలి. A3 B2 ఉండేటట్టుగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే A3 B2 గా ఉండేదండి. సో థర్డ్ అండ్ ఫోర్త్ రెండు ఉన్నాయి. బట్ ఇక్కడ C కనుక్కుంటే సరిపోతుంది. సో C వాల్యూ సో C ఎంత అంటే 0.36 బార్ అండి. ఇక్కడ 36/99 అని చెప్తా ఉన్నాం. సో 36/99 అంటే మన ఇక్కడ సో 9 4 టైమ్స్ 9 11 టైమ్స్ అంటే 411 అంటే ఇక్కడ మనకి డెఫినెట్ గా సో ఏమొస్తుందంటే సో C వాల్యూ అనేది 5 తో మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ A3 B2 C5 అండి ఇక్కడ ఉన్నది A3 B2 C4 ఇది కూడా ఎలిమినేటెడ్. అండ్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 3. సో A3 B2 C5 D4 అండి. సో కాబట్టి ఇక్కడ 3.127 బార్ అంటే సో దేంతో మ్యాచ్ అవుతుందంటే 563/180 తో మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే సో 3.127 బార్ అంటే ఇక్కడ మనం 3127 నుంచి 312 సబ్ట్రాక్ట్ చేసి 900 తీయాలండి. సో 900 తీసుకున్నప్పుడు అది దేనికి సమానం అవుతుందంటే సో 563/180 అవుతుంది. ఒకసారి కట్ చేయడానికి అయితే నేను ప్రయత్నించాను. నెక్స్ట్ క్వశ్చన్ 45. The decimal expansion of the rational number 51623 అండి. సో ఇక్కడ 51623 అంటున్నాడు by 1250 will terminate after అండి. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ 51623 by 1250 అంటున్నాడు. సో 1250 అంటున్నాడు అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 51623 by 1250 అన్నాడు. సో ఇక్కడ మనం 51623 by 1250 ఉంది. దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసుకుంటాం. ఒకసారి చూడండి 1250 అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో సో 5 సో 5 2 టైమ్స్ 5 5 టైమ్స్ 250 అండి. మళ్ళీ ఇక్కడ ఇది 550 టైమ్స్, మళ్ళీ ఇక్కడ ఇది 5 10 టైమ్స్, మళ్ళీ ఇక్కడ ఇది 5 అనేది 2 టైమ్స్. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే 1250 ని మనం
2 power 1 into 5 power 4 గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి 51623 by సో 2 power 1 ఉంది కాబట్టి దీన్ని నేను 2 power 4 గా రాసుకుంటా. అప్పుడు నాకు న్యూమరేటర్ ఏమొస్తుందంటే 2 power 3 వస్తుంది. ఎందుకంటే ఇది 2 power 4 ఇది 2 power 3 అంటే మిగిలేది 2 power 1 అంటే కాబట్టి ఇక్కడ నేను ఒక 2 power 3 ఎక్స్ట్రా తీసుకుని ఇక్కడ 2 power 3 తీసుకున్నాను. వాల్యూ ఏం మారుతుంది. అంటే ఓవరాల్ గా 51623 ని 2 power 3 అంటే 8 తో మల్టిప్లై చేస్తాం. సో 51623 ని 8 తో మల్టిప్లై చేసినప్పుడు 8 3 are 24, 8 2 are 16 plus 2 18, 8 0 48 plus 1 49, 8 1 సో 12, 8 5 are 49. అంటే ఓవరాల్ గా ఈ నెంబర్ ఎంత వస్తుంది అంటే 412984 అనుకుందాం. సో ఇక్కడ 412984 బై సో ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఇది 10,000 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 into 5 10, 10 power 4 10,000. సో 10,000 అంటే ఇక్కడ 41.2984 అంటే కాబట్టి ఇది విల్ టెర్మినేట్ ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్స్ అంటే 4 దశాంశ స్థానాల తర్వాత ఎండ్ అవుతుంది. ఆఫ్టర్ 4 డెసిమల్ ప్లేసెస్ ఇట్ విల్ టెర్మినేట్. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు 51623 by 1250 విల్ టెర్మినేట్ ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్స్ ఆఫ్టర్ 4 డెసిమల్స్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ది ఫ్రాక్షన్స్ అనే టాపిక్ నుంచి నెంబర్స్ సిస్టంలో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 46th క్వశ్చన్. Which of the following statements are true అంటున్నాడు. So the numbers of the form p by q where p, q are integer and q not equal to 0 are called rational number. Yes, exactly అండి. సో రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇది ట్రూ అని చెప్పుకోవచ్చు. Every non-terminating repeating decimal is not a rational number. Every non-terminating repeating decimal is not a rational number అని చెప్తా ఉన్నాడండి. ఇది not a rational number. So I hope every non-terminating repeating decimal is not a rational number. ఒకసారి థాట్స్ గా there are infinitely many rational numbers between any two rational numbers. Which of the following are true అంటున్నాడండి. సో డెఫినెట్ గా ఏ అనేది ట్రూ అని చెప్పవచ్చు. సో సి కూడా ట్రూ అని ఎందుకు అంటున్నాడంటే there are infinitely many rational numbers between any two rational numbers అని చెప్తా ఉన్నాడు. కాబట్టి decimal expansion of an irrational number is a non-terminating and non-repeating. Yes, definitely correct. ఇక్కడ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటాడు. అంటే ఇది కూడా మనం డెఫినెట్ గా ట్రూ గా చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, ఎవ్రీ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సో నాట్ ఏ రేషనల్ నెంబర్ అంటే తప్పండి, అది డెఫినెట్ గా రేషనల్ నెంబర్. ఇక్కడ బి అనేది ఇక్కడ ఫాల్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏ ట్రూ అయింది, సి ట్రూ అయింది, డి ట్రూ అయింది. కాబట్టి ఇక్కడ నా యొక్క ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే ఫోర్త్ ఆప్షన్ ఏసిడిఆర్ ట్రూ అని చెప్పుకోవచ్చు. ఒకసారి తెలుగు కూడా చదువుదాం. పి కామక్యూలు పూర్ణ సంఖ్యలు మరియు క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయిన పి బై క్యూ రూపంలో రాయగల సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటున్నారు. సో డెఫినెట్ గా ఏ అనేది సత్యం అని చెప్పుకోవచ్చు. అంతం కానీ ఆవర్తనం చెందే ప్రతి దశాంశం అకర్ణీయ సంఖ్య కాదు, అకర్ణీయ సంఖ్య అవుద్ది. సో కాబట్టి ఇది అసత్యం అని చెప్తున్నాం, ఫాల్స్ అని చెప్తా ఉంది. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంటున్నాడు. సో డెఫినెట్ గా ఇది కూడా ట్రూ అవుతుంది, సత్యం అవుతుంది. కర్ణీయ సంఖ్య యొక్క దశాంశ విస్తరణ అంతము మరియు ఆవృతం కాకుండా ఉంటుంది. సో డెఫినెట్ గా ఇది కూడా సత్యం చెప్తాం. కాబట్టి మీరు కొంచెం సో ఈ యొక్క టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, రికరింగ్ డెసిమల్స్, నాన్ రికరింగ్ డెసిమల్స్ మీద కాన్సెప్ట్ నేర్చుకోగలిగితే బేస్డ్ ఆన్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్ ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చాలా ఈజీగా చేయగలుగుతాం. కనుక ఇక్కడ ఏ అనేది ట్రూ అవుతుంది, బి కూడా ట్రూ అవుతుంది, డి కూడా ట్రూ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే ఏసీబిఆర్ ట్రూ అని చెప్పాలి. 44th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అన్నప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి, 9/25 అంటున్నా. దీన్ని నేను 9 into 4/25 into 4 రాస్తాను. సో 9 4 36 అండి, 36/100 అండి. 36/100 అంటే 0.36 గా చేయాలి. సో ఐ హోప్ దిస్ విల్ బి ద టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలండి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఒక ఎండింగ్ ఉంటుంది. ఓకే, కొన్ని దశాంశ అంటే ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఇది 2 డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుందండి. వాటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. కాబట్టి 5/7 కానీ 11/12 కానీ ఇవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఈ 3 అనేవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అండి. ఫస్ట్ ఆప్షన్ అనేది టెర్మినేటింగ్ డెసిమల్స్ కి ఎగ్జాంపుల్ గా అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 48th క్వశ్చన్. The number of zeros occurring at the end of the resulting number of the product 12 into 18 into 15 into 40 into 25 into 16 into 55 into 1 అంటారు. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, 12 into 18 into 15 into 40 into 25 into 16 into 55 into 105 అన్నారు. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ మనకు అవసరమైంది 15 ఉంది అంటే 5/1 తీసుకోవచ్చు. 40లో నుంచి కూడా మనం 8/5 కాబట్టి ఒక 5/1 తీయచ్చు. 25 నుంచి మనం ఒక 5/2 తీసుకోవచ్చు. 55 నుంచి ఒక 5/1 తీయచ్చు. 105 నుంచి కూడా మనం ఒక 5/1 తీయచ్చు. అంటే ఓవరాల్ గా ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 1 2 ఇక్కడ ఒకటి ఉంది 4 5 6 అండి.
అంటే ఇక్కడ 5 పవర్ 6 అనేది హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 అవుతుంది కనుక సున్నాల సంఖ్య ఎంత అంటే మనం సింపుల్ గా ఇక్కడ 6 సున్నాలు ఉన్నాయని చెప్పి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగినప్పుడు హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 చేయడానికి ప్రయత్నించింది. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 6 zeros. నెక్స్ట్ the remainder obtained when 4 power 1000. Okay, 4 power 1000 is divided by 7. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూడగలిగితే 4 పవర్ 1000 అన్నప్పుడు నాకు ఇక్కడ 4 పవర్స్ లో చూడండి 4 పవర్ 1 4 అండి, 4 స్క్వేర్ వచ్చి 16, 4 పవర్ 3 వచ్చి 64. ఇప్పుడు 64 ని 7 తో డివిజిబుల్ చేసాం అనుకోండి, 7 9 జా 63, మనకి రిమైండర్ +1 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది +1 -1 కాంబినేషన్ రాసుకోవాలి కాబట్టి పైన 1000 ఉందండి. మరి 4 పవర్ 3 రావాలంటే ఒక 4 ని బయటకు తీస్తాను, అప్పుడు మనకి ఇక్కడ 4 పవర్ 999/7 వస్తుంది. 4 పవర్ 999 అంటే ఒక 4 ఉంటుంది. సో దీన్ని 4 పవర్ 3 హోల్ పవర్ 33 గా అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కసారి చూడండి. సో 7 9 జా 63 అంటే ఇక్కడ 64 అంటే మనం వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 4 into 64 హోల్ పవర్ 333/7. 7 9 జా 63 అంటే 1 రిమైండర్ వస్తుందండి. ఇక్కడ 4 into +1 పవర్ 33 అండి. 1 అవుతుంది. 4 into 1 ఎంత అంటే ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం సింపుల్ గా 4 అనేది రిమైండర్ గా అయితే ఇక్కడ మనం మాట్లాడవచ్చు. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. సో 9 పవర్ 19 అండి. ఇక్కడ 9 పవర్ 19 ప్లస్ 6 ని మనం 8 తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అన్నాడు. సో క్వశ్చన్ పేపర్ లో ఏమన్నా కరెక్షన్ ఉంటే చేసుకోండి. 9 పవర్ 19 ప్లస్ 6 అండి. ఇప్పుడు 9 పవర్ 19 ప్లస్ 6 లో ఇక్కడ 9. సో అంటే సింపుల్ గా మనం ఇక్కడ 9 పవర్ 19 డివైడెడ్ బై 8 అండ్ 6/8. సో 9 అంటే డెఫినెట్ గా ఇక్కడ 1 రిమైండర్ అంటే అక్కడ 6 అంటే టోటల్ వాల్యూ ఎంత అంటే 7 is the correct answer అండి. రిమైండర్ విల్ బి 7 is the right answer. అంటే మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ 9 పవర్ 16 తీసుకున్నా అదే వస్తుంది. కాబట్టి ఆన్సర్ విల్ బి 7 is the correct answer. ఓకే, సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ 9 పవర్ 16 ఇచ్చా, ఒరిజినల్ పేపర్ లో అయితే ఇది 9 పవర్ 19 అండి. అంటే 9 పవర్ 19 ప్లస్ 6 అండి. ఓకేనా, సో ఇది ఈసారి చేసుకోండి. సో ఈ విధంగా మనం ఈ యొక్క కాంప్రహెన్సివ్ టెస్ట్ 3 లో ఏదైతే ఉందో ఇప్పుడు 26వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫర్దర్ వీడియోస్ లో మరిన్ని ప్రశ్నలు మనం వేరే కాంప్రహెన్సివ్ టెస్ట్ మనం చూడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.